అంటే జగన్ మీద ఒక ముద్ర తెలుగుదేశము కాంగ్రెస్ కలిసి వేశారు అప్పట్లో. కానీ లోకేష్ రెడ్డి తన మీద ముద్ర తనే వేసుకుంటున్నాడు. అవునా? క్లియర్గా ఆ రోజున తన కార్యకర్తలకు ఒక ధైర్యాన్ని ఇవ్వడం కోసం రెడ్ ఐరీ అనే పదం వాడాడు ఆయన. దాంట్లో పేర్లు రాశారు, నీ పేరు ఉంది, నీ పేరు ఉంది, నీ పేరు ఉంది అన్నట్టు. కానీ నిజ జీవితంలో వాటితో ఏమవుతుంది? ఇప్పుడు ఒక మాఫియా డాన్లో లేకపోతే ఒక తీవ్రవాద సంస్థలో ఒక నక్సలైట్లో నీ పేరు మేము రాసుకున్నాము అంటే అర్థం ఏంటి? వాడు లేపేస్తామని, వాడు చచ్చిపోతాడని, టార్గెటింగ్ పెట్టారని అర్థం. వాడికి ఇక బ్రతుకు లేదు అనేటటువంటి భయం ఉంటుంది. ఇప్పుడు రెడ్ డైరీలో ఏం చేస్తారు అంటే 5 ఏళ్ల పాటు అధికారానికి దూరం అయి కసితో రగిలిపోతున్న క్యాడర్కో తన బలగానికో ఆ రెడ్ డైరీ అనే ఒక బుక్ మంచి జోష్, ఒక ఉత్సాహం తీసుకురాలేదా? ఇప్పుడు పరిస్థితులు అలా కనిపించట్లేదా? నేను చెప్తుంది అదే, ఆ రోజున జోష్కి అవసరం. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా రోడ్డు మీదకి రావడానికి ధైర్యం చేయలే. అప్పుడు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఆయన పాపం అక్కడి నుంచి బై రోడ్డు ఎందుకు వచ్చారు? దారిలో రోడ్లంతా గందరగోళం అవుతుంది, కానీ ఎవడు పట్టించుకోలే. ఒక చిలకలూరుపేట దగ్గర ఎవరో 4 హడావిడి చేశారు అంతే. టోటల్ గా అంత చివరి కోర్టు జైలుకి వెళ్లేదాకా కూడా ఏమీ లేదు. అంటే